ప్రియులరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. 5వ అధ్యాయంలో 5వ వచనంలో 2వ భాగంలో, పాపము చేయి వారందరూ కూడా నీకు అసహ్యులు. ఏ పాపం చేసినా, ఎలాంటి పాపమైనా, పాపం ఎవరు చేసినా వారు దేవునికి ఎలా మారుతారంటే అసహ్యులుగా మారుతారు. మన జీవితం దేవునికి అసహ్యం కలిగించే లేకపోతే మంచి కాదు, చాలా దేవునికి విరోధమైన లక్షణం ఏంటంటే పాపం. దేవునికి అస్సలు నచ్చని విషయం అది. అలా జరగడానికి కారణం ఏంటి? అలా ప్రభు అసహ్యపడటానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా అది దేవునికి విరోధమైన కార్యం. దేవుని పిల్లలను దేవుడు అసహించుకోవడానికి కారణం, తన ప్రజలు అనుకున్న వాళ్ళు కూడా, వాళ్ళు నమ్మిన వాళ్ళైనా, బాప్తిసం పొందిన వాళ్ళైనా, రక్షణ పొందిన వాళ్ళైనా, మారు మనసు పొందిన వాళ్ళైనా, అన్యజనులైనా, ఎవరైనా సరే, వారున్న పాపపు స్థితి దేవునికి వారిని ఎలా చూపిస్తుందంటే అసహ్యంగా చూపిస్తుంది. ఎందుకు పాపం చేసేవాళ్ళంటే ఆయనకు అసహ్యం? ఎందుకు ఆయన అసహ్యపడుతున్నాడు? కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు రాసుకునేవాళ్ళు జాగ్రత్తగా రాసుకోండి. మొదటి విషయం ఏంటంటే, పాపం చేసేవారు దేవునికి అసహ్యులు కావడానికి మొదటి కారణం, అది దేవునికి విరోధమైన కార్యం. చెప్పండి, అది దేవునికి, పాపము దేవునికి విరోధమైన కార్యం. అది మనుషులు చేస్తున్నటువంటి ఆ పాపం దేవునికి ఎలాంటిదంటే విరోధమైంది. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చెప్తారు. విరోధమైన కార్యాలు చేసే వాళ్ళని మనుషులు ఏం చేస్తారు? అసహించుకుంటారు. మరి దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? మనం కూడా అంతే. వద్దన్నా పదే పదే అదే పని మన జీవితాల్లో జరుగుతుంటే దేవుడు కూడా మనల్ని అసహ్యపడతాడని చెప్పడానికి కొన్ని సంఘటనలను మీతో నేను పంచుకుంటాను. కొన్ని వచనాలు మాత్రం చెప్తాను, వివరణ చేయడానికి కుదరదు. ఆదికాండం 39వ చదవగలిగిన వాళ్ళు స్పీడ్గా చదవండి, లేకపోతే రెఫరెన్సులు రాసుకోండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనంలో ఒక సంఘటన త్వరగా. యోసేపు చెప్తున్నాడు, పొతెఫెరు ఇంట్లో నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగించలేదు నా యజమానుడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా, చెప్పండి, తను చేయమని కోరుకుంటున్నటువంటి పాపం ఎలాంటిదని యేసేపు చెప్తున్నాడంటే అది దేవునికి విరోధమైంది, అది దుష్కార్యం. కాబట్టి అంత ఘోరమైన పాపం చేసి నేను దేవునికి విరోధంగా ఆ పాపాన్ని చెయ్యలేను, ఆ పాపాన్ని నేను మూటగట్టుకోలేను అంట. అది దేవునికి విరోధమైన కార్యం. దేవుడు మనల్ని అసహించుకునేలాగా ఒకవేళ మన పాపం కారణం కావచ్చు. జాగ్రత్త. మన పాపాన్ని బట్టి మనల్ని అసహించుకుంటే మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు? మనల్ని హక్కును చేర్చుకునే వాళ్ళు ఎవరు? మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు? జాగ్రత్తగా మీరు ఈ మాటలు తీసుకోవాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం, త్వరగా. యెహోషువ గ్రంథం 7:20వ వచనం, మొదటి రాజులు 8:33వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన. చూసారా? వాస్తవంగా ఇక్కడేం జరిగింది అంటే ఆకాను శాపగ్రస్తమైన దాంట్లో కొన్ని తెచ్చుకున్నాడు. అదేంటంటే వస్త్రాలు, అదేంటంటే వెండి, బంగారం, వాటి మీద తనకు ఆశ కలిగింది. అది శాపగ్రస్తమైంది, దానిలో దేన్ని ముట్టుకోకూడదని దేవుడు చెప్పాడు. కానీ దాన్నే ఆశపడి ఆకాను వాటిని తీసుకొచ్చి తన గుడారంలో ఏం చేశాడంటే దాచిపెట్టాడు. వింటున్నారా?
ఆ ఆ ఆ పాపాన్ని బట్టి దేవునికి విరోధంగా ఇస్రాయేలీల్లో ఈ ఆకాను చేసిన ఆ పాపాన్ని బట్టి ఇస్రాయేలీలందరికీ శ్రమ కలిగింది. యుద్ధానికి వెళుతున్నారు కానీ జయం పొందలేకపోతున్నారు. మరలా పంక్తులు తీరుస్తున్నారు, మళ్ళా ఓడిపోతున్నారు, మళ్ళా పంక్తులు తీరుస్తున్నారు, మళ్ళా ఓడిపోతున్నారు. ఏం చెయ్యాలి, అసలు ఏం జరుగుతుంది? అందరూ కూడా మరి దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుని సన్నిధిలో అంగలార్చడం మొదలుపెట్టారు. వాళ్ళకి శ్రమ ఎంత కష్టం వచ్చిందంటే దాన్ని బట్టి అందరూ కూడా మరి మొరపెడతా ఉన్నారు దేవునికి. దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ అందరిని దేవుని సన్నిధిలో వరుసలుగా నిలబెడితే ఇదిగో ఈ ఆకాను పట్టబడ్డ ఆకాను దగ్గరకు వచ్చి యెహోషువ అంటున్నాడు, నా కుమారుడా, ఏం చేసావు నువ్వు చెప్పు, నువ్వు చేసింది ఏందో చెప్పు, నువ్వు చేసిన పని ఏందో చెప్పు, నా దగ్గర దాచిపెట్టబాక అంటే అప్పుడు చెప్తున్నాడు, నేను యెహోవాకు విరోధంగా ఏం చేశాను చెప్పండి. పాపం చేస్తున్నాము అంటే మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి, మనం చేస్తున్న పాపం అది దేవునికి విరోధమైంది. దేవునికి విరోధమైన కార్యం చేసే వారి జీవితంలో ఎక్కడ ఆనందం పొందినట్టుగా లేరు, సంతోషం పొందినట్టుగా లేరు, సమాధానం పొందినట్టుగా లేరు, ఆశీర్వాదం పొందినట్టుగా లేరు, ఆనందం పొందినట్టుగా లేరు. ఆ ఘటనలన్నీ కూడా భయంకరంగానే కనబడతాయి మీరు బైబిల్లో చదివితే. ఆకాను కూడా అలాంటి భయంకరమైనటువంటి మరి ఆ ఘటనను ఆకాను జీవితంలో కూడా మనం చూస్తాం అన్నమాట. దైవ జనాంగమా జాగ్రత్త, మన పాపం దేవునికి అసహ్యంగా మారిస్తే ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆకాను జీవితం ఒక ఉదాహరణ అన్నమాట. అందువల్ల పాపం మన 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 ఎదుట మన ద్వారా మన వలన జరగకుండా నిమిత్తమై అది దేవునికి విరోధమైన కార్యమని, మనల్ని దేవునికి అసహ్యంగా మారుస్తుందని ఎరిగి జాగ్రత్తగా జీవించాల్సిన అవసరం ఈ దినాల్లో దేవుని పిల్లలుగా మనకుంది. ఇలా ప్రతి సంఘటన వెనుక పాపాన్ని గురించి ఎక్కడైనా మీరు చదివితే ఆ పాపం దేవునికి విరోధమైందనే ఆ మంచి విషయాన్ని దేవుడు చెప్తాడు. మీరు జాగ్రత్త, అది దేవునికి విరోధమైన కార్యం, మీరు దాంట్లో పాల్గొనకూడదు అని పదే దేవుడు మంచిగా తన ప్రజలను హెచ్చరిస్తూ వచ్చాడు. దాంట్లో నుంచి మేలుకొన్న వారు దీవించబడతారని, హెచ్చరింపబడినప్పుడు వారు మళ్ళుకుంటే ఆశీర్వదించబడతారని పదే ఆ విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే దయచేసి రాజుల మొదటి గ్రంథం 8:33, అలాగే 8:35, అలాగే 50వ వచనం చదవండి. మరియు ఇశ్రాయేలులకు నీజనులు, చూడండి, ఇశ్రాయేలీలకు నీజనులు నీకు విరోధముగా పాపము చేయటం వలన, అంటే పాపం అనేటువంటిది దేవునికి విరోధమైన కార్యం. ఏ జనులంట వాళ్ళు చెప్పాలి? ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచిన వాడు, ఇశ్రాయేల్ అంటే విమోచింపబడిన వాడు, ఇశ్రాయేల్ అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఎన్నుకొనబడిన వాడు, దేవుడు తన కొరకు ప్రత్యేకించుకున్నవాడు ఇశ్రాయేల్ అంటే. అలాంటి ఇశ్రాయేల్ తన దేవునికి విరోధంగా ఏం చేశాడు? పాపం చేశాడు. దేవుడు ఊరుకుంటాడా? ఎంత భయంకరం ప్రియులారా! దేవాలయాన్ని కట్టిన తర్వాత నీ ప్రజలైన వారే వాళ్ళు, నువ్వు కోరుకున్న వాళ్ళే, ఏర్పరచుకున్న వాళ్ళే, అయినా వాళ్ళు నీకు విరోధంగా చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు పశ్చాత్తాపడి నీ సన్నిధి వైపు తిరిగి వాళ్ళు కానీ ప్రార్థన చేస్తే వారి పాపాన్ని క్షమించి, వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించుదువుగా కానీ ప్రార్థన చేశాడు సొలొమోను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏదైనా పొరపాటుగా పాపం జరిగితే ఆ పాప క్షమాపణ కొరకు కన్నీళ్లతో వేడుకోవాల్సిన అవసరం ఉంది దేవుని పిల్లలు, పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది దేవుని పిల్లలు. నేను మందిరానికి వెళ్తున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను, కొన్ని సంవత్సరాలు అయింది, రక్షణ పొందాను, నేను ఎప్పుడో మారు మనసు పొందాను. అబద్ధం చాలా తప్పు, ఇంకా నీలో పాపం ఉంది, అది దేవునికి విరోధంగా నీ చేత దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తూ ఉంది. తద్వారా నువ్వు దేవునికి అసహ్యంగా మారుతావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవునికి విరోధంగా మనం కార్యాలు చేయటం వలన అక్కడ ఏం రాశాడండి? 5వ వచనంలో 2వ భాగం,
5వ వచనం 2వ భాగం, అది మన అంశం. పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, ఎందుకంటే అది దేవునికి విరోధమైంది గనుక. మళ్ళా ఇంకా ఇంకా మీరు 35వ వచనం 8:35, మరియు వారు నీకు విరోధంగా, ఇదంతా కూడా అక్కడే ఈ మాటలన్నీ కూడా చెప్పబడ్డాయి. 50వ వచనం కూడా నీకు విరోధంగా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. వేరు వచనాలు చూడండి దయచేసి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 6. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రం నీ దాసులైన ఇశ్రాయేలీలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. ఇదిగో చూడండి, వాళ్ళు బానిసలై దాసులుగా అప్పగించబడ్డారు. దానికి కారణం ఏం చెప్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తూ చెప్తున్నాడు, ఇదిగో నీ ప్రజలైన వాళ్ళు, నీ జనులైన వాళ్ళు నీకు విరోధంగా తిరుగుబాటు చేసి వాళ్ళు ఏం చేశారంటే పాపం చేశారు. తద్వారా వాళ్ళు అన్యజనులకు అప్పగించబడ్డారు, దాస్యానికి చెరగొనిపోబడ్డారు. అమ్మా, దేవుని జనాంగమా, దేవుని పిల్లలరా, నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. నిన్ను తిరుగుబాటుకు ప్రేరేపించేది పాపం. దేవునికి విరోధమైన కార్యాలు చేపించేది పాపం. దేవునికి మనల్ని అసహ్యంగా మార్చేది పాపం. కనుక దేవుని ఎదుట మనం అసహ్యంగా కనబడకుండా నిమిత్తం మన పాపాలను విడిచిపెట్టడం ఎంతో అవసరం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడాలి. యోహను రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయంలో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక. మనం చదివినటువంటి రాజుల 1వ గ్రంథంలో కూడా ఆ 7వ అధ్యాయంలో అవే మాటలు ఉంటాయి. నీ జనులకు ఇశ్రాయేలీలు నీ పేరు పెట్టబడిన ఈ స్థలం తట్టు తిరిగి వారి తమ పాపాన్ని ఒప్పుకుంటే, వారు అక్కడి నుంచి చేసిన వారి ప్రార్థన విని వారి పాపాన్ని క్షమించి వారిని మళ్ళా చెరగొనిపోబడిన దేశం నుంచి మళ్ళా వాళ్ళ స్వదేశానికి నువ్వు తెచ్చుదువు గాక. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన పాప విషయమై విచారపడాలి. అది మనల్ని దేవునికి అసహ్యంగా మార్చకుండా, మన చేత దేవునికి విరోధమైన కార్యాలు చేయించకుండా, మనం దేవుని సన్నిధిలో మన పాప విషయమై ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఓ ప్రత్యేకమైన వైరాగ్యంతో జీవించడానికి ఇష్టపడాలి. 35లో చెప్పాడు, 32 5వ వచనంలో చెప్పాడు, నా పాపమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకున్నాడు తన పాపాన్ని. అంతేగాని నాలో ఏం పాపం లేదని చెప్పుకుంటే మళ్ళా యోహాను పత్రికలు అన్నాడు, మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. అంతేకాదు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తామని చెప్పాడు. అది దేవునికి విరోధమైన కార్యం అని గుర్తుపెట్టుకోవాలి దేవుని పిల్లలు. సామెతల్లో గ్రంథంలో కూడా చెప్పాడు, తన అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. 28:13 రాయబడింది, అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం చూడండి త్వరగా. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. ఆగండి. ఒప్పుకుంటూ కూడా ఏమంటున్నాడంటే, నేను చేసిన పాపం ఎలాంటిదంటే నీకు విరోధంగా చేసిన కార్యం. దావీదు పాపంలో పడిపోయినప్పుడు క్షోభకు గురయ్యాడండి. నా వైపు చూడండి. దావీదు రహస్యంగా చేయబడినటువంటి తన పాపాన్ని నాతాను అనే ప్రవక్తను పంపి హెచ్చరిక చేసినప్పుడు, ఆ పాపం విషయమై దేవుని సన్నిధికి వెళ్ళి నాతాను చెప్పిన మాటను బట్టి, హెచ్చరికను బట్టి దావీదు ఏం చేశాడంటే తన పాపం విషయమై విలపించాడనమాట. 51వ అధ్యాయం అంతా కూడా ఏడ్చి ప్రార్థన చేసిన విషయాన్ని మనం చదువుతాం. ఎక్కువ తన పాపాన్ని గురించి పశ్చాత్తాపాన్ని పడడం చూస్తాం ఈ కీర్తనలో. 4వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను చేసిన పాపం కేవలం నీకే విరోధం. నా వైపు చూడండి. మన ద్వారా జరిగే పాపం ఎవరికి విరోధమైంది?
మీరు గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది మనుషులకు విరోధంగా చేస్తారు. నువ్వు అటు చెబుతున్నా అటు అంటున్నావు కాబట్టి చేతులు పెడతాను నేను అంటారు కొంతమంది. అప్పుడు ఏమనుకుంటారంటే ఈ మనిషికి మనం విరోధంగా చెయ్యాలి, చేస్తున్నాం అనుకుంటారు. కానీ మనం చేసే ప్రతి పాపం ఎవరికి విరోధంగా చేస్తున్నాం? నన్ను ఆడు సతాయిస్తున్నాడు అందుకే నేను చేస్తా. అలాంటి పనికి మాలినోడు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. నన్ను ఆమె సతాయిస్తుంది కాబట్టి నేను చేస్తా. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తుంది మనుషులకు విరోధంగా కాదు. పాపం చేసే ప్రతివాడు దేవునికి విరోధంగా పాపం. అది చెప్తున్నాడు దావీదు భక్తుడు. అయ్యా, నీకే విరోధంగా, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. నా పాపాన్ని తొలగించు, కడుగు, నన్ను పవిత్రునిగా చెయ్యని 51లో 2వ వచనంలో అలాగే 7వ వచనంలో తన దేవుని కృపను బట్టి తను కనికరించమని వేడుకున్నాడు అనమాట. ప్రభు అన్నాడు, అతని కన్నీళ్లను బట్టి, అతని ప్రార్థనను బట్టి నీ పాపాన్ని క్షమించాను, నీ పాపం పరిహరించబడింది అన్నాడు. అంతేకాదు, తన ఒప్పుకోలును బట్టి దావీదు పాపానికి ఎన్నడూ జ్ఞాపకం కూడా దేవుడు చేసుకోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక దేవునికి విరోధంగా జరిగినటువంటి ఆ పాపం విషయమై మనల్ని దేవునికి విరోధంగా మారుస్తుంది కనుక, అది మనల్ని దేవునికి అసహ్యంగా మారుస్తుంది కనుక పశ్చాత్తాపడి పాపం చేయకుండా జాగ్రత్త పడటం మనకు అవసరం. ఆశీర్వాదం, ఆ కృప దేవుడు దయచేయను గాక. యెషయా గ్రంథం 42:24, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, 14వ అధ్యాయం 7-20 వచనాలు. యెషయా గ్రంథం 42:24 యెహోవాకు విరోధంగా అయ్యో వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఇర్మియా గ్రంథం 8:14, ఇర్మియా 8:14 మనం ఎలా కూర్చున్నాం, మనం పోగుబడి ప్రాకారంగల్ పట్టణంలోకి వెళ్దాం, అక్కడే చచ్చిపోదాం రండి. యెహోవాయే మనలను, అయ్యో దేవుడే మనల్ని భయంకరమైన నాశనానికి అప్పగించాడు. ఇదిగో చూడండి, కారణం ఏంటంటే ఆయనకు విరోధంగా మనం, చెప్పండి, దేవునికి విరోధంగా పాపం చేస్తే వాళ్ళు ఏం చేయబడ్డారంటే నాశనం చేయబడ్డారు. పాపం మనుషులను ఎటువైపు నడిపిస్తుందో తెలుసా? ఎటువైపు ప్రయాణింపజేస్తుందో తెలుసా? నాశనం వైపు, నష్టం వైపు, కష్టం వైపు, అవమానం వైపు నడిపిస్తుంది పాపం. కనుక పాపం విషయమై జాగ్రత్తగా ఉండాలి. అది దేవునికి విరోధమైన కార్యమని, మనల్ని దేవునికి అసహ్యంగా మారుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. చాలా వచనాలు ఉన్నాయి. ఇర్మియాలో చదివారా? 8:14, ఇర్మియా గ్రంథం 14:7, 20వ వచనం. యెహోవా మా తిరుగుబాట్లు అనేకం, నీకు విరోధంగా. ఎన్నోసార్లు ఈ మాట దేవుని వాక్యంలో, ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చాలు మీరు అర్థం చేసుకోవడానికి. పాపకార్యం దేవునికి విరోధమైన. చెప్పండి, పాపకార్యం దేవునికి, తద్వారా మనుషులు దేవునికి ఏమవుతారంటే అసహ్యులు అవుతారు. నంబర్ 1. నంబర్ 2, రెండవది, ఎందుకు మనుషులు దేవునికి అసహ్యం, మనుషులు పాపం చేసే పాపం దేవునికి అసహ్యం పుట్టిస్తుంది? యెషయా గ్రంథంలో 43:24, 43:24 వచనం. నా నిమిత్తం సువాసన గల నువ్వు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత. అనండి. ఎందుకు మనుషులు దేవునికి వాళ్ళు చేసే పాపం ద్వారా అసహ్యులుగా మారతారంటే, అది రెండవది దేవునికి విసుగు పుట్టించే కార్యం. అనండి, ఏం చెప్తున్నాడు అక్కడ? నీ కొవ్వు చేత, నీ బలుల చేత, నీ అర్పణల చేత నన్ను తృప్తిపరచలేదు, నా దగ్గరకు వచ్చి నన్ను సంతోషపరచలేదు. కానీ నీ పాపము చేత నువ్వు నన్ను ఏం చేసావంటే విసిగించిదు. అనండి, పాపం వలన దేవునికి ఏమొస్తుంది? ఇసుకు పుట్టిన వాళ్ళ మీద అసహ్యం రాగం, ప్రేమ పొరులకు వచ్చిద్దా? చాలాసార్లు మీకు అర్థమవుతుందా?
విసుగు పుట్టడానికి, ప్రేమ పెరగడానికి మీకు అర్థమైతే అమ్మో ఇది ఇలా ఉంటుందని ఆలోచన చేస్తే భయం కూడా వస్తుంది అనమాట. నీ మీద దేవునికి విసుగు పుట్టి ఆయన అసహించుకుంటున్నాడు పాపకార్యం. పాపము చేయవారందరూ దేవునికి అసహ్యులు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కార్యం దేవునికి ఏం పుట్టిస్తుంది? విసుగు. నవ్వి చూడండి, పిల్లలకి చెప్తారు, ఏయ్ జాగ్రత్తరా, అలా చెయ్యకురా, అలా మాట్లాడకురా, అలా నడవకురా. ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు. వింటే సరే, లేకపోతే వాడికి ఎన్నిసార్లు చెప్పినా లోపడకపోతే ఆ తండ్రికి, ఆ బిడ్డకి, లేకపోతే ఆ బిడ్డ మీద ఏం కలుగుతుంది? విసుగు పడుతుంది. ఎంత ప్రేమించే వాళ్ళకు కూడా ఏమొస్తుంది? విసుగు వస్తుంది. దేవుడు ప్రేమ గలవాడు కదా పాస్టర్ గారు, అంత ప్రేమించాడు కదా అనొద్దు. నువ్వు చేసే పాపకార్యం దేవునికి ఏం కలిగిస్తుంది తెలుసా? విసుగు పుట్టిస్తుంది. తద్వారా నువ్వు దేవునికి ఏమవుతావంటే అసహ్యంగా మారుతావు. అది దేవునికి విసుగు పుట్టించే కార్యం. విసిగితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రాణం అన్నది ఎత్తావు, లేకపోతే నువ్వన్నా ప్రాణం తీసుకుంటావు. ఇతరుల ప్రాణం అన్నది ఎత్తావు, లేకపోతే నీ ప్రాణం అన్నా. 2 కార్యాలు చెప్తాను మీకు, 2 సంఘటనలు చెప్తాను. సంసోనికి విసుగు పుట్టింది. ఏం చేశాడు? వాక్యం చదివితే కదా మనం. సంసోనికి విసుగు పుట్టింది. ఎందుకు? ఏం పుట్టింది? ఓ పక్క ఆమె శోధిస్తా ఉంది, అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నటిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? ఈ కుటుంబాల్లో ఎక్కువైపోయినాయి ఇప్పుడు. ప్రేమిస్తే నువ్వు అట్టెందుకు చేస్తావు, అట్టెందుకు చూస్తావు, అసలు నా మీద నీకు ప్రేమ ఉందా? అలాంటి వాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. ఆడికేం పుట్టింది కాదా? మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. నన్నే ప్రేమిస్తున్నావా, ఇంకెవరు నన్ను ప్రేమిస్తున్నావా? విసుగు పుట్టిస్తున్నారు. మనుషులు చేసే పాపకార్యం దేవునికి ఏం పుట్టిస్తుందంటే విసుగు. అలా విసుగు వలన వాళ్ళ మీద ఏం కలుగుతుంది? అసహ్యం. నువ్వు దేవునికి విసుగు పుట్టిస్తున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు నీ పాపం ద్వారా. తద్వారా నువ్వు దేవునికి ఎలా మారుతున్నావంటే అసహ్యం. ఎందుకంటే ఒకసారి కాదు, విసుగు ఎప్పుడు పుడుతుంది? సంసోనికి విసుగు ఎప్పుడు వచ్చింది? ఓసారా? ఆమె పదే శోధిస్తూ ఉంది, పదే మాట్లాడుతూ ఉంది. కాబట్టి ప్రాణం విసిగి ఏమనుకున్నాడు? ఇక సత్యం మంచిదిలా అనుకున్నాడు. దయచేసి మీరు ఎవరిని సాగుకొట్టబాకండి, అట్టాని మీరు కూడా సాగుబాకండి. దేవుడు మిమ్మల్ని మంచి హృదయంతో నింపును గాక. వీళ్ళు అనేది అదే, సత్తా. ఎందుకు? చేసేది మంచి పని అయితే కాదు. నేనైతే ఎప్పుడు అదే చెబుతా, తొందరగా చావు అని చెప్తాను. కానీ ఎట్ట భరిస్తున్నారు కొంతమంది, భరిస్తున్నారు. సత్తా అంటా ఉంటారు, లేకపోతే నిన్ను సాగు కొడతా అంటా ఉంటారు. ఈ 2 నీ ద్వారా జరుగుతున్నాయి అంటే నువ్వు దేవునికి విసుగు పుట్టించే పాపంలో ఉన్నావని అర్థం. గుర్తుపెట్టుకో, మనుషులకే విసుగు వస్తుంటే దేవుడికి విసుగు రాకుండా ఎలా ఉంటుంది? 1 సారా 2 సార్లా? నీ పాప జీవితం దేవునికి విసుగు పుట్టిస్తుంది. బైబిల్ నుండి కొన్ని వాక్యాలు, దానికి కూడా కొన్ని రెఫరెన్సులు చెప్తాను. త్వరగా దేవుని మాటలు చూడాలి, త్వరగా చూడాలి. 95వ కీర్తన 10వ వచనం, యెషయా గ్రంథం 43:24 వచనం. త్వరగా 95వ కీర్తన 10వ వచనం, 43వ కీర్తన 24. 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన. ఆగండి, ఇశ్రాయేలీయుల ప్రజలు అంత దూరం ప్రయాణం చేసి కనాను దేశానికి, అంటే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి వాళ్ళు వారసులు కాలేదు. ఎందుకు వాళ్ళు వారసులు కాలేదు అంటే, ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి వాళ్ళ ప్రయాణంలోనంట దేవునికి సంతోషం కలగలేదు. కానీ వాళ్ళు దేవునికి ఏం పుట్టించారంట చెప్పండి? విసుగు పుట్టించారంట. ఎన్ని సంవత్సరాలు? ఈ తరము వారి వలన విసిగిపోయాడంట. ఆ తరం, ఏ తరం అయితే ఉందో ఆ తరము వారి వలన విసిగిపోయాడంట. 40 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 1-2 సార్లు మీరు అట్టట్ట దేవునికి విసుకొచ్చింది పాస్టర్ గారు అనొద్దు. ఒకసారి కాదు, ఒక రోజు కాదు, ఒక నెల రోజులు కాదు, ఒక 6 రోజులు కాదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మాటికి దేవునికి ఏం పుట్టించారంటే విసుగు.
దేవునికి విసుగు పుట్టించి నీ జీవితాన్ని దేవునికి అసహ్యంగా మార్చుకోవద్దు. అది పాపమని, నువ్వు దేవునికి విసుగు పుట్టిస్తున్నావని, నిన్ను దేవునికి అసహ్యంగా మారుస్తుందని మర్చిపోవద్దు. దేవుని పిల్లలు, నీ పాపం దేవునికి ఏం పుట్టిస్తూ చెప్పాలి? విసుగు. అందువల్ల దేవుడు అసహించుకునే అవకాశం మనకు దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆయన విసుక్కోవడానికి అది కారణంగా చూస్తున్నాం. ఇంకొక విషయం, ఇంకో వచనం చెప్పాను కదా, యెషయా 43:24. యెషయా 43:24. త్వరగా. ఏం దొరకలేదా? యెషయా 43:24 వచనం. నా నిమిత్తం సువాసన గల కొనలేదు, నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నువ్వు చేసినటువంటి అర్పణల ద్వారా, నువ్వు అర్పించిన బలుల ద్వారా నాకు సంతోషం కలగలేదు. కానీ ఏం కలిగించావు నువ్వు నాకు? ప్రభు అంటున్నాడు, నేను నిన్ను అసహించుకోవడానికి కారణం ఏందని నువ్వు అడిగితే, నీ పాపం ద్వారా నన్ను ఇసికించావు గనుక నాకు నీ మీద ఏం కలుగుతుంది అంటున్నాడు? అసహ్యం. మన పాపాలు దేవునికి విసుగు కలిగించాయంటే మనల్ని దేవునికి అసహ్యంగా మారుస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త ప్రియులారా, మన పాపం మనల్ని దేవునికి అసహ్యంగా మార్చకుండా ఉండాలంటే మన పాపాల వలన దేవునికి విసుగు కలగకుండా చూసుకోవాలి. ఇంకా నేను 1-2 మాటలు చెప్తాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చూడండి త్వరగా. అలాగే 15వ వచనం, అలాగే 6. త్వరగా. కావున యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను, దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. వాక్యం చెప్తుంది. వాస్తవంగా ఇది ఆ భక్తుడు చెప్పిన మాటే కానీ దేవుని మాట విననందువల్ల అక్కడ వారు చేసినటువంటి పాపం దేవునికి అవ్వచ్చు, దేవుని సేవకునికి అవ్వచ్చు, విసుగు పుట్టేలా చేసిందనమాట. తర్వాత మీరు 6వ వచనం చూడండి. అదే 6వ అధ్యాయంలో 6వ వచనం. కాదు 11వ అధ్యాయం 6. దయచేసి 6:11 చదివారా? 15:6 చూడండి. ఇర్మియా గ్రంథం 15:6. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నీ మీదికి నా చేతిని చాపుచున్నాను. సంతాపపడి, అయ్యో చెప్పండి, దేవునికి మనుషులు చేసినటువంటి పాప కార్యాన్ని బట్టి సంతాపపడి, అది కూడా చెప్తాను, అది కూడా నెక్స్ట్ వచ్చే పాయింట్ అన్నమాట. దేవునికి మన పాపం విసుగు పుట్టిస్తుంది, సంతాపం కూడా పుట్టిస్తుంది. తర్వాత భాగంలో చెప్తాను మీకు. నేను ఇంకొక రిఫరెన్స్ రాసుకోండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం, అలాగే 26వ వచనం. ఒకళ్ళు చూడండి, ఇంకొకటి చూడండి. ఒకే అధ్యాయంలో 2, ఒకటి 18వ వచనం, ఇంకొకటి 26వ వచనం. వాళ్ళు ఒక పోతుతోడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, అయ్యో అంటే వారు చేసిన విగ్రహారాధన కూడా పాపం కదా. ఆ పాపం వల్ల దేవునికి ఏం పుట్టించారు? విసుగు పుట్టించారు. 26వ వచనంలో 26, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి, దేవుడు కనికరించినా కూడా ఆయన మీద తిరుగుబాటు చేసి, ఆయన ధర్మశాస్త్రంలో లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగాలని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి. ఎన్నిసార్లు రాయబడింది చెప్పండి? ఒకటి, దేవునికి విసుగు పుట్టడమే కాకుండా పొద్దుగూకులు వీళ్ళు వచ్చి వాక్యం చెప్తున్నారని దేవుని మాటలను విసుక్కొని వాళ్ళు ప్రవక్తలను కూడా చంపేశారు.
అందుకే వాళ్ళ మీద వాళ్ళు చేసిన ఆ పాపాన్ని బట్టి దేవుడికి ఏం కలిగిందంటే విసుగు కలిగి అసహించుకున్నాడు. కనుక మనం చేసే పాపం దేవునికి విసుగు కలిగిస్తుందని, తద్వారా మనం దేవునికి అసహ్యులమవుతామనే విషయాన్ని మర్చిపోవద్దు. అమ్మా, ఇక్కడ ఉన్నంతసేపు మౌనంగా కూర్చొని విన్నట్టుగా ఉండి వెళ్ళొద్దు దయచేసి. ఇది ఖచ్చితంగా మీ మీద పని జరిగించాలి. వాక్యం మీ మీద కార్యం జరిగించడానికి మీరు ఒప్పుకోవాలి. అప్పుడే మీరు దేవుని సన్నిధిలో ఉన్నదానికి ప్రతిఫలాన్ని పొందుతారు. దయచేసి మూడవ కారణాన్ని చెప్తాను. ఎందుకు పాపం చేసేవారు దేవునికి అసహ్యులు? ఇందాక మీరు చదివారు, ఆ వచనంలో రాయబడింది, దేవునికి అది సంతాపం కలిగించేది. అది దేవునికి సంతాపం కలిగించే కార్యం. సబ్ హెడ్డింగ్లో మీరు రాసుకోండి, అది దేవునికి సంతాపం కలిగించే కార్యం. బైబిల్ ఉందా? ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవునికి విరోధంగా నరులు దేవుని కుమార్తెలతో పోయి వారు తమకిష్టమైనటువంటి వాళ్ళని చేసుకొని దేవునికి విరోధంగా పాపం చేశారు. అప్పుడు దేవునికి ఏం కలిగిందంటే సంతాపం కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నేను ఎందుకు వీళ్ళని పుట్టించానా? అపురూపంగా నా రూపంలో, నా పోలికలో నా జీవాత్మనిచ్చానే అని దేవుడు సంతాపపడ్డాడు. అక్కడ చదవండి 6వ అధ్యాయం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయంలో. చెప్పండి, మన క్రియలను బట్టి దేవుడు ఏం పడతాడంటే సంతాపపడతాడు. మనం దేవుని సంతాప పెట్టేవాళ్ళం అయితే మనం దేవునికి అసహ్యులంగా మారుతాం. అమ్మ, నా వైపు కన్న బిడ్డలైనా సరే పదే పదే వాడు సంతాపం కలిగించేవాడు అనుకో, వాడు ముద్దొత్తాడా, అసహించుకుంటారా? చాలా మంది పిల్లలతో తల్లిదండ్రులకు సంబంధం లేకుండా ఎందుకున్నారో తెలుసా? వాడు చెప్పినా వినే స్థితిలో ఉన్నాడు కాబట్టి, లోబడడు గనుక. చాలా పరిస్థితులు అండి ఈ లోకంలో మీరు గమనించండి. కన్న బిడ్డలతో కూడా తల్లిదండ్రులకు సంబంధాలు లేని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది ఉన్నారు. ఒకళ్ళు ముఖాలు ఒకళ్ళు చూసుకోలేని పరిస్థితులు, మంచిగా మాట్లాడుకోలేని పరిస్థితులు. కారణం ఏంటి? ఆ అసహ్యత. ఎందుకు? వాళ్ళు సంతాపం కలిగించారు వాళ్ళ క్రియల ద్వారా. దేవుని పిల్లలు అపురూపంగా తన పోలికలో, తన స్వరూపంలో, తన ఆత్మ ద్వారా సృజించుకున్నటువంటి వాళ్ళు దేవునికి ఏం కలుగు చేశారు? సంతాపం. అసహ్యత రాక మరి నీ మీద ప్రేమ ఎలా వస్తుంది? దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించాలి. రక్షింపబడిన వారిలారా, జాగ్రత్తగా ఆలోచించాలి వాక్యాన్ని. దయచేసి కొన్ని రెఫరెన్సులు చెప్తాను, దీనికి కూడా జాగ్రత్తగా చూడండి. కీర్తనల గ్రంథం 78:41 వచనం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. మూడవదిగా, ఎందుకు పాపం చేసేవారు దేవునికి అసహ్యులంటే వారు సంతాపం కలిగించే, అది దేవునికి సంతాపం కలిగించే కార్యం కనుక, వాళ్ళు చేసే ఆ పాపం దేవునికి సంతాపం కలిగిస్తుంది కనుక వారిని దేవుడు అసహించుకునే కారణం మనకి ఇక్కడ కనపడుతుంది. చదవండి. మాటి మాటికి వారు దేవుని శోధించి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి. అయ్యో అనండి, మాటి మాటికి అనండి. అంటే మాటి మాటికంటే మనం చదివే వచనాలన్నిటిలో ఒకసారి జరిగింది కాదు అది, ఒకసారి అయ్యింది కాదు అది. దేవుడికి ఆ మాత్రం సహనం లేకపోతే అట్ట అనకండి. అది ఒకసారి జరిగింది కాదు అది. ఒక్కసారే ఆయనకి అసహ్యం రాలేదు వాళ్ళ మీద, ఒక్కసారే వాళ్ళని అసహించుకోలేదు దేవుడు. వాళ్ళ పాపం వాళ్ళు అలాగే కొనసాగిస్తూ, అక్కడ రాయబడింది, మాటి మాటికంట దేవుని పరిశుద్ధ దేవునికి ఏం కలుగు చేశారంటే సంతాపం. అనండి, సంతాపం ఎప్పుడు వస్తుంది? ఎక్కడికి వెళ్ళినా మౌనంగా ఉండం. కానీ చచ్చిపోయిన కాడికి వెళ్తే మనుషులు ఎలా ఉంటారు? అందుకే సంతాప సభలు పెడతారు మనుషులు చనిపోయినప్పుడు. వీళ్ళు చచ్చిపోయినంత పని దేవునికి కలిగిందనమాట. సంతాపం కలిగింది ఆయన. కాదు కాదు కాదు, సంతాపం వాళ్ళు కలిగించారు. సంతాప పెట్టే వాళ్ళని చూస్తే మరి సంతోషం వస్తుందా, లేకపోతే ప్రేమ వస్తుందా, ఆనందం వస్తుందా? ఒకసారి ఆలోచించండి. మనం చేసే పాపం ద్వారా
దేవునికి సంతాపం కలిగించేటప్పుడు మన మీద అసహ్యత రాక ప్రేమ ఎలా వస్తుంది, కనికరం ఎలా వస్తుంది, మన మీదకి దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి చెప్పండి. గుర్తుపెట్టుకోవాలి, మనం ఆలోచించాలి. నా ద్వారా జరిగే కార్యాలు దేవునికి సంతాపం కలిగిస్తున్నాయేమో, తద్వారా నేను దేవునికి అసహ్యంగా మారుతానేమో ప్రశ్నించుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. దయచేసి నేను ఇంకొక వచనం కూడా చెప్పాను, ఇర్మియా గ్రంథం 15:6 వచనం. ఇదే, నువ్వు నన్ను విసర్జించావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను. అయ్యో చెప్పండి, దేవునికి ఏం కలుగుతుంది? సంతాపం, విసుగు. ఆ రెండు పక్కన ఇందాక దాంట్లో విసుగు, మళ్ళా చెప్తున్నాడు ఇక్కడ, నేను సంతాపపడి విసిగి ఉన్నాను. విసుకొచ్చింది దేవునికి, దేవునికి సంతాపం వచ్చింది, విసుకొచ్చింది. దేన్ని బట్టి అంటే వాళ్ళు చేస్తున్న పాపాన్ని బట్టి. అందుకే పాపం చేసేవాళ్ళు దేవునికి ఎలా మారుతారంటే అసహ్యులు. అది ఏ ద్వారా ఎలా జరిగినా పాపమే. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ప్రార్థన చేయకపోవటమే పాపం. విశ్వాస మూలంగా జీవించకపోవడమే పాపం. సకల దుర్నీతి పాపం. ఇవన్నీ మన అంతరంగాల్లో గూడు కట్టుకొని వసిస్తూ, నేను దేవుని సన్నిధిలో ఉంటున్నాను, ప్రార్థిస్తున్నాను, పాడుతున్నాను, లేకపోతే నాకులాగా చెప్తున్నాను అని మన జీవితాన్ని కొనసాగిస్తే దేవునికి అసహ్యంగాక, మన పాపాన్ని మనం అలాగే కొనసాగిస్తూ పోతే దేవునికి అసహ్యంగాక మరి ఏమవుతాం? మొదటిది, అది దేవునికి ఏ కార్యం? విరోధమైంది కార్యం. రెండవది, దేవునికి విసుగు పుట్టించే కార్యం. మూడవది, సంతాపం కలిగించే కార్యం. ఇంకా నేను 4వ విషయం కూడా చెప్తాను. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు కీర్తన 78:40 వచనం. 78:40 వచ్చి త్వరగా. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిది, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిది. మాటికి వారు దేవునిని శోధించిది. మాటికి పరిశుద్ధ దేవునికి సంతాపం. అక్కడ మీరు చదివారా సరిగ్గా? 78:40 ఏమంటాడు? వాళ్ళు ఇశ్రాయేలీయులు దేవునికి దుఃఖము కలుగు చేశారు. చెప్పండి, ఏం కలుగు చేశారు? అందరు నా వైపు చూడండి. మనం చేసే కార్యాలు దేవునికి సంతోషాన్ని ఇస్తాయా? అలా అనిపిస్తుందా మనకి? నా ఆత్మీయ జీవితం దేవునికి సంతోషాన్ని ఇస్తుందని, నేను చేసే కార్యాలు దేవునికి దుఃఖం కలిగించవని అనిపిస్తుందా? అలా మనం దేవుని దుఃఖ పెట్టేవాళ్ళమైతే మనం దేవునికి అసహ్యంగా మారుతున్నామని అర్థం. మన పాప కార్యాలు మనల్ని దేవునికి అసహ్యంగా మారుస్తున్నాయని అర్థం. అందుకే చాలా క్లియర్గా చెప్తున్నాడు, పాపం చేయవారు అందరూ నీకు అసహ్యం. దేవుడు అసహ్యించుకుంటాడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కార్యాలు దేవునికి విరోధమైనవి కనుక, వాళ్ళు దేవునికి విసుగు పుట్టిస్తున్నారు కనుక, వాళ్ళు దేవునికి సంతాపం కలిగిస్తున్నారు కనుక, దుఃఖపరుస్తున్నారు కనుక. ఇంకా ఏం రాయబడిందో తెలుసండి? బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని, చదవాలని మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. కొత్త నిబంధన గ్రంథం 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో 4:25 వచనం చూడండి. 25 నుంచి దాదాపు 30 వచనాల వరకు చదివితే అక్కడ దేవునికి దుఃఖం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి అన్నమాట. చదవాలి. నేను వచనం చెప్పాను, మీరు ఇంతసేపు చూడాల్సిన అవసరం లేదు, చదివితే వస్తుంది. ఎఫెసీ పత్రిక 4:25 నుంచి, ఒకరికొకరు అవయవాలమై ఉన్నాం గనుక, ఈ రాసుకోండి, అండర్లైన్ పెట్టుకోండి, అబద్ధం ఆడటం మాని ప్రతివాడు పొరుగువానితో సత్యమే చెప్పాలి. కోపపడండి, కోపం అబద్ధం. తర్వాత కోపపడుడి గాని పాపం చెయ్యొద్దు. సూర్యుడు అస్తమించేదాకా, పక్కన వాళ్ళకి చెప్పండి, సూర్యుడు అస్తమించేదాకా మీ కోపం వారం రోజులు ఉంటుంది కొంతమందికి, నెల రోజులు ఉంటుంది కొంతమందికి సచ్చేదాకా ఉంటుంది. చచ్చిపోయినా కూడా వదిలిపెట్టదు అంటారు కొంతమంది.
నేను చచ్చినా కూడా నిన్ను వదిలిపెట్టను, దెయ్యమై పట్టుకుంటా. అక్కడ మందిరం ఉన్నప్పుడు హి అన్నాడు ఒక ఆయన. ఏంది అన్నాను నేను. ఎందుకు అలా నవ్వుతున్నావు అన్నాడు. నా సంగతి నీకు తెలుసుగా అన్నాడు. తెలుసు అన్నాడు. అసలు ఎవరిని వదిలిపెట్టను నేను, ఎవరిని వదిలిపెట్టను నేను. మాట్లాడుతున్నాడు. అవునా, ఏం చేస్తావు నువ్వు అంటే సాధిత్తా. ఏం చేస్తాడంట? సాధిత్తా. నేను అన్నాను, బతికున్నప్పుడు ఏమి సాధించలేకపోయావు, బతికున్నప్పుడు ఏమి సాధించలేకపోయావు, సచ్చినాకేమీ సాధించలేవు. ఎప్పుడు కూడా కొంతమంది ఇలాంటి ధోరణితో ఉంటారేమో, జాగ్రత్త. నీ కార్యాలు, నీ పనులు అలాగ కోపపూరితంగా ఉండకూడదు. కొంతమందికి వారాల తరబడి, అమ్మ ఇంట్లో వాళ్ళతో ఏ రోజుకి ఆ రోజు సమాధాన పడండి, దేవుడు మిమ్మల్ని సమాధాన పాత్రతో నింపును గాక. వారం రోజులు ఉంచుకోబాకండి. వారం రోజులు కోపం కొంతమందికి, వారం రోజులు కోపం, నెల రోజులు కోపం, నెలల పాటు కోపం, సంవత్సరాల పాటు కోపం. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి అమ్మా. వందనాలు చెప్పమంటే ఎటు పెట్టుకుంటే ఎటు పెట్టుకుంటే వందనాలు చెప్పినట్ట. సరిగ్గా వందనాలు చెప్పండి పక్కన వాళ్ళకి. వెనక తిరిగి తిప్పి చెప్పండి వందనాలు. ఇటు వెనకాల వాళ్ళకి, ముందు వాళ్ళకి చెప్పి వందనాలు బాబా అని చెప్పండి. నీ కోపం నీ చేత పాపం చేపిస్తుంది. నీ అబద్ధాలు నీ చేత పాపం చేపిస్తాయి. కోప్పడండి కానీ వెంటనే ఉన్నాడంటే పాపం చేద్దాను. కయ్యూను కోపం వచ్చి ఏం చేశాడు? చాలా క్లియర్గా ఇవ్వడు. తన తమ్ముడైన హేబేలును చంపాడు. అతను నరహంతకుడు అని రాశాడు. కోపం మనిషి చేత ఏం చేయించింది? పాపం చేస్తే మనుషులు ఏమవుతారు దేవునికి? అది అక్కడ రావాలి మీరు అంశంలోకి. చాలా సంఘటనలు ఉన్నాయి. ఇంకా తర్వాత ఏమన్నాడు నాన్న? తర్వాత అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇదిగో ఇందాక అబద్ధం అన్నాడు, తర్వాత అన్నాను. ఫస్ట్ అబద్ధం అన్నాడు, తర్వాత అబద్ధం మాట్లాడవద్దు అన్నాడు, తర్వాత కోపం అన్నాడు, తర్వాత ఇప్పుడేం చెప్తున్నాడంటే దొంగతనం. ఏంటది? దొంగతనం. పాస్టర్ గారు ఇవన్నీ చిన్న చిన్నయే కదా పాస్టర్ గారు. దొంగతనం, అబద్ధం, కోపం ఇవన్నీ పాపమే. వాక్యం చెప్తుంది. ఇంకా 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 ఏం చెప్పుకుంటూ వచ్చాడు? అలా చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడు తెలుసా? చదవాలి. దొంగిలివాడికి మీద దొంగిలిక, అక్కర గలవానికి పంచిపెట్టు నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే గాని దుర్భాష ఏదైనాను మీ నోట ఏదైనా రానియొద్దు. దేవుని పరిశుద్ధాత్మను. ఇవన్నీ చేస్తే దేవుని పరిశుద్ధాత్మకి ఏం కలిగిద్ది? ఇప్పుడు చెప్పండి. దేవునికి మనం దుఃఖం దేని ద్వారా కలిగిస్తున్నాం? ఇప్పుడు చెప్పండి. 4 చెప్పాను అక్కడ. ఏంటది? అబద్ధం. నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మకి ఏం కలుగుతుంది? దేవుని పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తావు. తర్వాత కోపం. నీ కోపం దేవునికి ఏం కలుగు చేస్తుంది? చెప్పాలి. మనుషుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. తద్వారా నువ్వు పాపం చేసి దేవుణ్ణి దుఃఖపెడుతున్నావు. తర్వాత 3వది దొంగిలించడం. అంటే ఆళ్ళ వస్తువులు ఏళ్ళ వస్తువులు ఎత్తేయటం, శుభ్రంగా ఊర్లు పంపటం, మళ్ళీ మా అమ్మ కొని పెట్టిందంటాం. మీరు అలాంటి వాళ్ళు కాదనుకో, నాకు తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మో ఇప్పుడు కొంచెం తగ్గినాయి. కానీ నేను వచ్చిన కొత్తలో అయితే రోడ్డు మీద బకెట్ ఉంటే కనపడేది కాదు, జలం శరీర బొంగలు కనపడేవి కాదు, అసలు కనపడేవి కాదు. ఇటు చూసట్టు అరే కొన్ని ఒడ్లు తీసుకెళ్ళి కడిగా రోడ్డు మీద కడుక్కొని కొన్ని తీసుకెళ్ళి లోపల పెట్టి వచ్చేలోపు కొన్ని కనపడేవి కాదు. దేవుడు కొంతవరకు మార్పు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. అంతవరకు సరిపోతుంది అనుకోబాక, కొంత మారాం కదా అనబాక, సరిపోదు. దొంగిలేవాడు అంట, దొంగిలేయటం అంట మానాల. స్తోత్రం చెప్పండి. చిన్నదిగా పాస్టర్ గారు, చిన్నదే కదా, చిన్నదైనా దొంగతనమే, పెద్దయినా చిన్న దొంగతనం ఒకటి, పెద్ద దొంగతనం ఉందా ఏమా? విన్నారా? చిన్న దొంగతనాలు పెద్ద ఉంటుంది. దొంగతనం అంటే అబద్ధం అంటే చిన్న అబద్ధం ఒకటి, పెద్ద అబద్ధం ఒకటి ఉందా?
చిన్నదైన అబద్ధమే కాదు. చిన్న కోపం ఒకటి, పెద్ద కోపం ఒకటి. కోపం అంటే కోపమే. ఇవన్నీ దేవునికి విరోధంగా చేసే పాపం దేవునికి ఏం కలుగు చేస్తాయంటే దుఃఖాన్ని కలుగు చేస్తాయి. అబద్ధమాడి దేవుని దుఃఖ పెడుతున్నావు, కోపపడి దేవుని దుఃఖ పెడుతున్నావు, దొంగతనం చేసి దేవుని దుఃఖ పెడుతున్నావు. కాబట్టి దేవునికి నీ మీద నా మీద ఏం కలుగుతుంది? ఇటు వల్ల అసహ్యత కలుగుతుంది దేవునికి. జాగ్రత్త. దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం, మనం దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం. అందుకే దేవుడు వాళ్ళు విడిచిపెట్టినట్టుగా మన వాక్యంలో చదువుతాం. కీర్తనల గ్రంథంలో 78, 58, 59, 67 వచనాల్లో ఆయన అసహ్యపడి దానికి కారణం చెప్పాడు. అక్కడ కోపపడి అసహ్యపడ్డాడు. కోపము పుట్టించాను, విగ్రహాలను పెట్టుకొని రోషం కలుగు చేశాడు. దేవుడు దాన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు, చెప్పండి, ఇశ్రాయేలు మీద ఏం కలిగింది? అయ్యో అయ్యో, ఎంత భయంకరమైన కార్యాలు వీరి ద్వారా జరిగినాయి. యెషయా గ్రంథంలో ఆయనకు దుఃఖం కలుగుది. ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. చదువుతారా మీరు? యెషయా గ్రంథం ఒక అద్భుతమైన మాట రాయబడింది అక్కడ. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని వాక్యాన్ని చూడాలని ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను. 63వ కీర్తన, క్షమించండి, 63వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా, అయ్యో, వారి యావత్ బాధ నుండి భుజాల మీద మోసిన ఆయన వాళ్ళకి ఏమయ్యాడంటే విరోధయ్యాడు. ఎందుకు ఆయన విరోధయ్యాడు? వారు ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు, దేవుణ్ణి దుఃఖపెట్టారు, దేవుని కార్యాలను దుఃఖపెట్టారు. వాళ్ళు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వాళ్ళ జీవితం ఆయనకి దుఃఖం కలిగించింది. నేను ప్రేమతో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. మన పాపం దేవునికి మనల్ని అసహ్యంగా మార్చక ముందే ఈ 5 లక్షణాలు దేవునికి విరోధమైన వాటిని, దేవునికి అసహ్యత కలిగించే వాటిని, దేవునికి విసుగు పుట్టించే వాటిని, దేవునికి కోపం, దుఃఖం సంతాపం కలిగించే వాటిని మనం విడిచిపెట్టడం ఎంతో అవసరం. అది మనకు ఆశీర్వాదం. మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టినప్పుడు పరలోకాన్ని విడిచిపెట్టి ప్రాణం పెట్టాడండి. ఈ లోకానికి వచ్చి మన శరీరాన్ని ఆయన ధరించుకొని ఆయన ఉన్నతమైన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. పరలోకాన్ని, దేవదూతలను, సింహాసనాన్ని, తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు మన కోసం. ఎందుకో తెలుసా? మనల్ని తన రూపానికి మార్చుకోవడానికి, ఆయన పోలికలోకి మార్చుకోవడానికి, మన జీవితాలను రూపాంతరం పరచడం కోసం తన ప్రాణాన్ని సైతం ఆయన పణంగా పెట్టాడు. ఆయన రక్తంలో కడిగాడు, మనల్ని పవిత్రపరిచాడు, నీతిమంతులుగా చేశాడు. ఇంకా మనం దేవునికి విసుగు పుట్టించే వాళ్ళంగా, దేవునికి విరోధంగా అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళంగా, దుఃఖపరిచే వారంగా ఉంటే ఆయన అసహ్యపడక ఆయన ప్రేమించి ఆశీర్వదించి దీవించేవాడుగా ఎలా కనపడతాడు మనకి? వాటిని ఎలా అనుభవిస్తాం మనం? ఆయన ప్రేమను తలుచుకొని, ఆయన త్యాగాన్ని తలుచుకొని, ఆయన మన కొరకు ఆయన ప్రేమించిన విధానాన్ని తలుచుకొని విధేయతగా లోబడి ఆయన కోరుకునే విధంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్లు వంచండి.